సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర. జాషువా డానియల్ గారి రచనల ప్రకారం సుందర్ సింగ్ భారతదేశములో సిక్కు మతములో జన్మించెను. నిర్హేతుకముగా క్రీస్తు ప్రభుని ద్వేషించెను. క్రొత్త నిబంధన గ్రంథములు చించి కాల్చివేశెను. 13 సంవత్సరముల ప్రాయముననే గొప్ప అశాంతితో నింపబడెను. శాంతి కొరకు పరితపించెను. దేవుడైన వారెవరైనా ఉంటే తనకు ప్రత్యక్షమై సమాధానమును అనుగ్రహించవలననియు, లేని ఎడల రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకొనుటకు నిశ్చయించుకొనెను. తాను ఆరాధించు దేవుడెవరైనా ప్రత్యక్షమగునని తలంచెను. కానీ ఆశ్చర్యరీతిగా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ముండ్ల కిరీటధారి అయి పంచగాయములతో గొప్ప వెలుగులో క్రింద నుడివిన మాటలతో తన దర్శనమును అనుగ్రహించెను. నీవు హింసించుచున్న క్రీస్తును నేనే. నా ద్వారానే రక్షణ. నా యందు విశ్వసించిన రక్షింపబడుదువు, లేని ఎడల నశించెదవు. నాటి నుండి సుందర్ సింగ్ తన వెనుక లోకము, తన ముందు క్రీస్తు శిలువ నుంచుకొని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ప్రపంచమునకు చూపించెను. ఉపోద్ఘాతము. నేటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రభువు నాతో మాట్లాడాడు, ప్రభువు నన్ను దర్శించాడు, ప్రభువు నన్ను ఇది అది చేయమన్నారు అనే గొప్ప గొప్ప పదజాలములను వింటున్నప్పుడు ఎంతోమంది నిజంగానే కలవరపడిపోతున్నారు. అయితే ఇలాంటి మాటలు పలికేవారు దేవునితో తేటగానున్న వాస్తవమైన అనుభవము, దాని ఫలితంగా వచ్చే సంతోషము, పారదర్శకత వారి జీవితంలో నున్నట్లయితే ఎవరూ అభ్యంతరపడాల్సిన పని లేదు. బైబిలులో మనం తరచుగా చూచే యెహోవా నాతో మాట్లాడి ఇలా సెలవిచ్చెను, యెహోవా ఇలాగు సెలవిచ్చెను అనే మాటలు నేటి దినాల్లో మనము అనుభవంలో చూడాలి. ప్రస్తుతం మీరు చదువుచున్న ఈ పుస్తకంలో ఈ శతాబ్దంలోనే ఎంతో సవాలుకరమైన జీవితాన్ని మీ ముందుంచుచున్నాము. పెద్ద చదువుకున్న వానివలెను, పండితుని వలెను సుందర్ సింగ్ ఆర్భాటం చేయలేదు. 20వ శతాబ్దం ఆరంభంలో బైబిలు బోధనలు ప్రస్తుత దినాలకు ఏమాత్రం పనికిరావంటూ దాని అధికారం మీదను వాస్తవికత మీదను ప్రతివారు దుర్మార్గంగా దాడి చేస్తున్న దినాల్లో దేవుడి యవ్వనుని లేపారు. ఆరంభంలో క్రైస్తవ్యాన్ని గట్టిగా ఎదిరించినప్పటికీ క్రీస్తును కలుసుకున్న తరువాత ఇతను క్రీస్తువలే అయిపోయాడు. సామాన్యమైన కాషాయ వస్త్రములు ధరించి చిన్నవారికి సైతం అర్థమయ్యే రీతిలో మాట్లాడేవాడు సుందర్. తన ప్రవర్తనలో యేసుక్రీస్తును పోలి ఉండే ఈ యువకుణ్ణి చూచి చెప్పలేనంతగా ప్రజలు ఆశ్చర్యపడుచుండేవారు. యేసుక్రీస్తునెంతగానో ద్వేషించిన ఈ యువకునికి ఆయన ప్రత్యక్షం కావడాన్ని, తద్వారా వచ్చిన ఆశ్చర్యకర పరిణామాల్ని గమనించిన ఎవరినైనా చివరకు తీవ్రమైన నాస్తికుల్ని సైతం ఆలోచనలో పడేస్తుంది. గత 2 దశాబ్దాల్లో సుందర్ చరిత్ర వ్రాయడానికి ప్రయత్నించిన చాలామంది సుందర్ని గూర్చి తమకు తెలిసినది బహు కొంచెమేనని వారే అంగీకరించుచున్నారు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలియని నేటి తరానికి ఈ యవ్వనుని పరిచయం చేయడం కోసం వీరిలో కొందరు బ్రహ్మాండమైన పని చేశారనడం అతిశయోక్తి కాదు. అయితే ఇలాంటి వారిలో చాలామందికి సుందర్ సింగ్ను ముఖాముఖిగా ఎరిగిన వారెవరితోనూ కలిసి చర్చించే అవకాశం దొరకలేదు. అలాంటి వారు దొరక్కపోయే ఇబ్బంది ఉన్నప్పటికీ వీరు ప్రయాసపడి తమ పని చేశారు. ఈ చిన్న పుస్తకంలో పెద్ద పాండిత్యాన్ని మేము కుమ్మరించకపోయినా పైవారి గ్రంథములోని లోటును తీర్చడానికి ప్రయత్నం చేశాము. మా తండ్రి గారు సుందర్ సింగ్తో వ్యక్తిగత పరిచయాన్ని కలిగి ఉండడమే గాక క్రీస్తును పోలి జీవించడంలో ప్రశస్తమైన ఎన్నో పాఠములను ఆయన దగ్గర నేర్చుకున్నారు. వీటి ప్రభావము ఆయన జీవితంపై చెరగని ముద్ర వేసింది. దేవునితో సహవాసము, దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండటము, దేవుని వాక్యానికి పూర్తి విధేయత చూపడం అనే సువర్ణ నియమాలు సుందర్ జీవితంలో పెనవేసుకుపోయాయి. ఈ నియమాలే
మా తండ్రి గారి జీవితంలోనూ అంతర్లీనమైపోయాయి. 16 ఏండ్ల వయస్సులో మారుమనసు పొందిన మా తండ్రి గారు కొద్ది దినాల్లోనే సిక్కుల మధ్య నుండి సుందర్ సింగ్ క్రైస్తవునిగా మారటం, క్రీస్తు మీద ఆయనకు గల ప్రేమ, ఆయన చేసిన సాహస కార్యములను గూర్చి విన్నారు. అవి ఆయన హృదయాన్నెంతో బలపరిచినాయి. మా తండ్రి గారు తన జీవిత చరమదశలో సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రను వ్రాయించడం మొదలుపెట్టారు. కానీ ముమ్మరమైన సువార్త సేవ కార్యక్రమముల వలనను, దగ్గర ఉండే వ్రాసేవారు సమయానికి దొరకకపోవడం వలనను ఆయన దాన్ని ముగించలేకపోయారు. అసంపూర్ణంగా ఆయన వదిలిన ఈ జీవిత చరిత్రను సమగ్రమైన రీతిలో ప్రజలకు అందించడం ధన్యతగా భావిస్తున్నాను. సుందర్ సింగ్ గారి జీవితం ఎంతోమంది మనస్సులను ఆకట్టుకోవడమే గాక మరెంతో మందిని ఆత్మీయ విషయాలను వెతకడానికి పురికొల్పింది. సుందర్ జీవిత చరిత్ర గల పుస్తకములు ఎంతో కొద్దిగానే ఉండి వాటి లభ్యత కూడా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఆయన జీవితాన్ని గూర్చి, ఆ జీవిత పాఠములను గూర్చిన ఆసక్తి ఖండాల్లో ఇంకా నిలిచి కొనసాగటం చెప్పుకోదగ్గ విషయం. సుందర్ సింగ్ గారు దాదాపుగా 20 సార్లు టిబెట్ వెళ్ళారు. మంచుగడ్డల మయమైన ఆ హిమాలయ పర్వత మార్గములకు ఆయన ఆఖరిసారిగా వెళ్ళిన తరువాత మరల కనబడలేదు. ఆఖరి ప్రయాణంలో ఆయన అలా అదృశ్యుడైపోయి 70 ఏండ్లు కావస్తున్నప్పటికీ ఆయనను గూర్చి వినాలని, చదవాలనే ఆసక్తి ప్రజలలో ఇంకా నిలిచి ఉండటం మరో వింతగానున్నది. కాబట్టి ఈ పుస్తకం ద్వారా సుందర్ జీవితాన్ని సన్నిహితంగా ఎరిగిన వారి నుండి విషయాలు సేకరించి పొందుపరిచి మీకు అందించుచున్నాము. సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రపై ఆసక్తి కలిగిన ప్రజలందరూ ఈ మా ప్రయత్నాన్ని సహృదయంతో ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాము. క్రీస్తును పోలినదై మనుష్యులను కదిలించి వేసిన సుందర్ జీవితాంశాలను మేము క్లుప్తంగానే మీ ముందుంచినప్పటికీ వీటి ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని సుందర్ వలె మీరు వెదికేటట్లు చేయాలని ప్రభువును ప్రార్థిస్తూ జాషువా డానియల్ గారు. సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రను ఈ పుస్తకంలో 18 భాగాలుగా విభజించినారు. ఇందులో ప్రతి భాగాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం.